హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రి. ఇవాళ నేను మీకు నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ హాల్ అంతా చూపిస్తాను. అవి నేను కొన్ని ఆన్లైన్లో కొన్నాను, కొన్ని ఏమో గిఫ్ట్స్, కొన్ని బయట కొన్నవి కొన్నాను. నా దగ్గర ఉన్నవన్నీ లింక్స్ మీకు పెడతాను. లేనివి కూడా, బయట కొన్నవి కూడా నాకు సిమిలర్గా ఏమైనా కనిపిస్తే ఆన్లైన్లో మీకు అవి కూడా లింక్స్ షేర్ చేస్తాను. ఓకే, చూసేద్దాం. ఓకే, ఫస్ట్ నేను మీకు ఈ ట్రెడిషనల్ హ్యాండ్ బ్యాగ్ చూపిస్తాను. ఇది యాక్చువల్లీ నేను ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీదకి వేసుకుంటాను అనమాట. ఇది చార్మినార్లో కొన్నాను. నాకు తెలిసి ఇది నాకు ఒక 350 రూపీస్ పడింది. ఇదైతే ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. ఇలా ఓపెన్ చేసుకుంటే దీంట్ లోపల లాంగ్ చైన్ కూడా ఇచ్చాడనమాట. అంటే ఇలా పట్టుకోవచ్చు, అండ్ ఆల్సో మనం చైన్ ఇక్కడ అటాచ్ చేసుకొని ఇలా కూడా పట్టుకోవచ్చు అనమాట. ఇలా వేసుకోవచ్చు లాంగ్గా. ఇది నాకు 350 పడింది. ఇది నా ఫ్రెండ్ వెడ్డింగ్ కోసం అని లంగావనితో కంబైన్ చేసి వేసుకుందామని చెప్పి కొనుక్కున్నాను చార్మినార్లో. నాకు ఎందుకో ఇది చాలా బాగా అనిపించింది. మొత్తం చూడండి, ఎంబ్రాయిడరీ వచ్చింది, వర్క్ అంతా. నాకు చాలా బాగా అనిపించి ఇది కొనుక్కున్నాను. మీకు ఫస్ట్ ఇది చూపిద్దామని హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేశాను. ఇంకా చాలా ఉన్నాయి, మీకు చూడండి. ఇది చూడండి, ఇది నేను యాక్చువల్లీ మింత్రాలో తీసుకున్నాను. నాకు జౌక్లో ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. కాకపోతే అప్పటికి నేను అది అఫోర్డ్ చేయలేనేమో అనిపించింది. ఎందుకంటే అవి 3000, 4000 ఉన్నాయి. నాకు ఎందుకు చాలా ఓవర్ ఎక్స్పెన్సివ్ ఏమో, నాకు ఇప్పుడు అవసరం లేదు కదా అని అనిపించింది. బట్ నాకు అలాంటి సిమిలర్గా ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ కావాలన్నమాట. అందుకని అప్పుడు నేను మింత్రాలో ఇది చూశాను. ఇది నాకు 600 పడింది అంతే. ఇదైతే నాకు చాలా నచ్చింది. నేను ఇలా మడత పెట్టడం వల్ల ఇలా కనిపిస్తుంది, బట్ చాలా బాగుంది. ఇలా ఇలా వస్తుంది అనమాట. ఇలా మధ్యలో 2 లైన్స్ వస్తాయి, అండ్ ఆల్సో సైడ్కి ఇలా వస్తుంది. ఇలా ఉంటుంది. అండ్ ఇది లాంగ్గా వేసుకోవడానికి కాదు, జస్ట్ ఇలా వేసుకోవడానికి మాత్రమే అవుతుంది. నేను కావాలంటే కొన్ని ఫొటోస్ కూడా అటాచ్ చేస్తాను ఇది వేసుకున్నప్పుడు ఎలా ఉంది అని. ఇప్పుడు కొంచెం పాతది అయిపోయింది, ఎందుకంటే ఇది చాలా వాడేసాను నేను. అయినా కూడా ఇప్పటికీ అలానే ఉంది. దీనికి ఇలా చిన్నది ఒక పాకెట్ ఇస్తాడు, అండ్ ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది మధ్యలోని. మనం ఒకవైపు వేరే థింగ్స్ పెట్టుకొని ఇంకోవైపు చిన్న చిన్న థింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ల్యాప్టాప్స్ అయితే ఇందులో పడతాయి, బట్ పెద్ద ల్యాప్టాప్ అయితే పట్టదు. అంటే ఆఫీస్కి ల్యాప్టాప్ పట్టుకుని వెళ్ళాలంటే ఇది నేను ప్రిఫర్ చేయను. నార్మల్గా అయితే చాలా బాగుంటుంది, చాలా హ్యాండీగా ఉంటుంది. చాలా వస్తువులు కూడా ఇందులో పడతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్. ఇది ఎర్త్ నుంచి తీసుకున్న బ్యాగ్ అనమాట. యాక్చువల్లీ నేను కొనుక్కోలేదు, ఇంత ఎక్స్పెన్సివ్ బ్యాగ్స్ నేనైతే కొనుక్కోను. నా కోసం ఎవరికైనా గిఫ్ట్ ఇస్తానేమో. కానీ ఇది నా బర్త్డేకి నా బెస్ట్ ఫ్రెండ్ వైషు గిఫ్ట్ చేసింది ఎర్త్ నుంచి. నాకు చాలా నచ్చింది. చాలా క్రీమీ వైట్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. మీకు చూపిస్తాను. ఇది ఇలా ఓపెన్ చేసుకోవాలి. దీనికి చాలా పెద్ద ప్యాకేజింగ్ ఇచ్చారు. నేను ఇది ఒక్కటే మెయింటైన్ చేస్తున్నాను. ఇదైతే చాలా ఫొటోస్లో ఉంటుంది. నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఫొటోస్లో ఇలా ఉంటుంది అనమాట. చూడండి ఎంత క్లాసీగా, ఎంత ట్రెండీగా ఉందో బ్యాగ్. అయితే చాలా బాగుంది. ఇలా ఇలా వెనక్కి ఒక ఓపెన్ పాకెట్ ఉంటుంది. ఇదైతే మనం లాంగ్గా వేసుకోవచ్చు ఇలా చేసి, అండ్ ఆల్సో ఇలా కూడా వేసుకోవచ్చు. నేను మోస్ట్లీ ఇలానే వేసుకుంటాను. హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ నేను ఇలానే వేసుకుంటాను, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే. ఇది ఇలా మ్యాగ్నెట్ ఓపెనింగ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇది లోపల ఇలా ఒక కంపార్ట్మెంట్ ఉండి, లోపల స్లేమ్ ఉండదు, జస్ట్ ఒక చిన్న జిప్ కంపార్ట్మెంట్ ఉంటుంది, అండ్ ఇలా ఉంటుంది. బట్ ఇది చాలా బాగుంటుంది హ్యాండ్ బ్యాగ్ అయితే. మా ఫ్రెండ్ అప్పుడు నాకు ఇలా రాసిచ్చింది. చూడండి, హ్యాపీ బర్త్డే బేబీ, ఎంత బాగా రాసింది కదా. మెనీ మోర్ టుగెదర్ అని రాసింది. అండ్ దీనిపైన అయితే లిటిల్ డిలైట్ ఫర్ యువర్ టుడే అండ్ ఎవ్రీ డే ఫ్రమ్ ఎర్త్. ఎంత బాగుందో చూడండి. నా ఫ్రెండ్ రాసింది ఇలా, హ్యాపీ బర్త్డే టు మై అబ్సల్యూట్ బెస్ట్ ఫేవరెట్ హ్యూమన్ ఎవర్, ఇలా రాసింది అనమాట. వైషు, చూడండి వైషు, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. నాకు ఈ బ్యాగ్ ఇచ్చింది. నాకైతే చాలా నచ్చింది. ఎంత బాగుందో బ్యాగ్ అయితే. ఇప్పుడు నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా ఇది తను ఇచ్చిన తర్వాత ఇంకే బ్యాగ్స్ వేసుకోవట్లేదు, ఇదే వేసుకుంటున్నాను మోస్ట్లీ. నాకు అంత నచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి H&M నుంచి. ఇది నేనే కొనుక్కున్నాను. యాక్చువల్లీ H&Mలో సేల్ అవుతున్నప్పుడు, H&M షాపింగ్కి వెళ్ళినప్పుడు
అక్కడ ఇది 80% ఆఫ్లో ఉందన్నమాట. ఇది ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుందన్నమాట. నార్మల్గా చూస్తే ఏదో ఒక సంచిలా అనిపిస్తుంది, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఇది ట్రెడిషనల్ అవుట్ఫిట్స్తో బాగోదు. మామూలుగా మనం మోడర్న్ అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు ఇలా వేసుకోకుండా జస్ట్ ఇలా మనం ఇలా వేసుకుంటే ఇది చాలా బాగుంటుంది అనమాట. నేను ఇది వేసుకున్న ఫోటో కూడా మీకు ఏమైనా అటాచ్ చేస్తాను, ఎందుకంటే ఇది కూడా నేను జనరల్గా వేసుకుంటూ ఉంటాను అనమాట. ఏమైనా ఎక్కువ సామాన్లు క్యారీ చేయాలన్నప్పుడు, ఎక్కువ థింగ్స్ ఉన్నప్పుడు, నాకు బయటకు వెళ్ళేటప్పుడు ఇది నేను ప్రిఫర్ చేస్తాను. అంటే లైక్ వాటర్ బాటిల్, నార్మల్ లిప్స్టిక్ అలాంటివి ఉన్నప్పుడు. ల్యాప్టాప్కి దానికైతే ఇది అసలు యూజ్ అవ్వదు. ఇది నాకు 80% ఆఫ్లోని 400 రూపీస్కి వచ్చింది అనమాట. మరి ఇమాజిన్ చేసుకోండి ఎంత ఉంటుందో. మరి 80% ఆఫ్లో 400కి వచ్చిందంటే, కానీ నాకైతే ఇది చాలా బెస్ట్ పర్చేస్ అనిపించింది, చాలా నచ్చింది నాకు. ఇది కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. అండ్ నేను ఇప్పుడు మీకు ఒక హ్యాండ్ బ్యాగ్ చూపిస్తాను, అదైతే నాకు చాలా చాలా ఫేవరెట్ అనమాట. ఇది నేను సరోజినీ మార్కెట్లో కొన్నాను, ఢిల్లీలో, మొన్న ట్రిప్కి వెళ్ళినప్పుడు డిసెంబర్లో. అసలు నాకు ఎంత నచ్చిందంటే చాలా నచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాకపోతే ఇది కొంచెం ఈ మెటీరియల్ మీద ఇలా స్క్రాచెస్ అవి పడితే కనిపించేస్తాయి, అది ఒక్కటే మీరు కేర్ఫుల్గా ఉండాలి. కానీ చాలా వస్తువులు ఇందులో పడతాయి, చాలా థింగ్స్ మనం పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు ల్యాప్టాప్ కూడా పడుతుంది, బట్ ల్యాప్టాప్ పెట్టుకున్నప్పుడు లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ అలాంటివి పెట్టుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ చిన్న చిన్న థింగ్స్ అయితే నేనైతే కొన్నిసార్లు వన్ డే స్టేకి వెళ్ళినప్పుడు బట్టలు కూడా ఇంట్లో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. ఇది కూడా నేను ఎలా ఉంటుందో వేసుకున్నాక ఫోటో అటాచ్ చేస్తాను వీడియోలో. చాలా బాగుంటుంది. ఇదైతే నాకు 300 అయింది. 300కి వచ్చేసింది అనమాట సరోజినీలో. వాళ్ళంతా 500-600 చెప్పాడు, కానీ నేను 300కి బార్గెన్ చేసి తీసుకున్నాను. ఇదైతే బెస్ట్ పర్చేజ్ అనమాట. నాకు చాలా నచ్చింది. చాలా ట్రెండీ హ్యాండ్ బ్యాగ్. ఇప్పుడు అందరూ ఇది వాడుతున్నారు జనరల్గా. నేను చాలా మందిని చూసాను ఢిల్లీలో వెళ్ళినప్పుడు చాలా వాడుతున్నారు. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా రీల్స్లో చాలా మంది అమ్మాయిలు ఇది వేసుకోవడం చూసాను నేను. నాకు అప్పుడు అనిపించింది నేను కొన్ని మంచి పని చేశానని. నాకు చాలా నచ్చింది. ఐ వాజ్ సో హ్యాపీ ఆఫ్టర్. హ్యాండ్ బ్యాగ్ ఇది నార్మల్గా చిన్న హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇదైతే ఇలా ఉంటుంది, మొత్తం మనకి ఈ కలర్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇలా సైడ్కి క్లిప్పింగ్ వస్తుంది. మనకి షార్ట్గా కావాలి అంటే వేసుకునేది, ఈ స్లింగ్ మనకి షార్ట్గా కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టుకోవచ్చు. నేను ఇలా పెట్టుకున్నా, వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందని. దీనికైతే చిన్న చిన్న పాకెట్స్ ఏమి ఉండవు, జస్ట్ ఓన్లీ సింగిల్ వన్ ఇలా లోపల ఉంటుంది. జస్ట్ మనం ఏదైనా డేట్కి వెళ్ళినప్పుడు, లేకపోతే జస్ట్ అవుటింగ్కి వెళ్ళినప్పుడు, చిన్న ఒక 1-2 అవర్స్లో వచ్చేస్తాం అన్నప్పుడు ఈ చిన్న చిన్న వస్తువులు, జస్ట్ లిప్స్టిక్, ఫోన్ వరకు, వాలెట్ వరకు పెట్టుకుంటాం అన్నప్పుడు ఈ బ్యాగ్ చాలా యూజ్ అవుతుంది. నేను జనరల్గా ఇలాంటి బ్యాగ్స్ ఎక్కువ వాడతాను. మీరు చూస్తే నెక్స్ట్ క్లిప్స్లో అన్నిట్లో ఇలాంటి బ్యాగ్సే నావి ఎక్కువ ఉంటాయి. నాకు ఇలాంటి బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. అంటే షోల్డర్ లెంత్ బ్యాగ్స్ అంటేనే ఇష్టం నాకు. లాంగ్ బ్యాగ్స్ నాకు అంత ఇష్టం ఉండవు, నేను అందుకే ఎక్కువ తీసుకోను అలాంటివి. డిఫరెంట్గా ఈ బ్యాగ్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. దీనికి ఇలా మొత్తం ఏవో థ్రెడ్స్ లాగా వచ్చాయి. ఇక్కడ ఒక మొత్తం 4 వచ్చాయి. అండ్ ఇక్కడ పట్టుకునేది కూడా మనకి స్లింగ్ కూడా ఇలాగే ఉంటుంది, థ్రెడ్స్గా. ఇక్కడ ఒక నాట్ లా ఉంటుంది అనమాట. అండ్ దీనికి వెనకాల ఇలా ఒక జిప్ ఉంటుంది, అండ్ సింగిల్ జిప్ ఉంటుంది. ఇలా సింగిల్ జిప్ ఉంటుంది అనమాట. లోపల ఇంకేం ఉండదు, జస్ట్ ఓన్లీ ఒకటే ఉంటుంది. ఇదైతే చాలా బాగుంటుంది. ఇది కూడా నేను ఫోటో అటాచ్ చేస్తాను, వేసుకుంటే ఎలా ఉంటుందని. ఇది నాకైతే ఎంత పడింది, 250 పడింది అంతే. ఇది నార్మల్గా మా ఫ్రెండ్స్ ఏమో తీసుకోవద్దు, అంతేం బాగోదేమో అన్నారు, కానీ నాకైతే నచ్చింది, డిఫరెంట్గా అనిపించింది. నేను ఎప్పుడు డిఫరెంట్గా అనిపించింది కొంచెం తీసుకుంటా అనమాట. ఎక్స్పెరిమెంట్ చేయడం బాగా ఇష్టం నాకు, అందుకే ఇది తీసుకున్నాను. అండ్ ఇది కూడా నాది బెస్ట్ పర్చేజ్ అని చెప్తాను. నేను ఎక్కువ డబ్బులు పెట్టను హ్యాండ్ బ్యాగ్స్కి, ఎందుకంటే కొన్ని రోజులు వాడేసి పడేస్తాం కదా. అందుకే ఇలా స్క్రాచ్లో ఇలా తక్కువ దొరికేవే తీసుకుంటా ఎక్కువ నేను. ఇంకా ఈ బుడ్డి హ్యాండ్ బ్యాగ్ చూడండి, మొత్తం ఇలా ఏదో మనకి డెనిమ్ క్లాత్ పైన ఇలా డిజైన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ డెనిమ్ క్లాత్ కాదు, నార్మల్ కాటన్ టైప్లో ఉంది. ఇలా ఉంటుంది మొత్తం చూడండి. అండ్ ఇలా ఉంటుంది, సైడ్కి ఇలా క్లిప్పింగ్ ఇచ్చాడు. ఇక్కడ మనం పెట్టుకోవచ్చు, లేదా షార్ట్గా కావాలి అంటే, అదే లాంగ్గా కావాలి మనకి, ఇది పైకి కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా నాకు ఎంత
250 ఎంతో పడింది, 200 పడింది. ఇది 200. ఫస్ట్ ఇందాక ఇది కూడా 200 పడింది, 250 అని చెప్పా, మర్చిపోయా. ఇదైతే 250 అయింది, ఇది 250. ఆ బ్లాక్ది 200, ఇది కూడా 200 పడింది. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, ఎందుకంటే ఆ బ్లాక్ది ఇది నేను ఒకే దగ్గర తీసుకున్నాను అనమాట. 200 పడింది. ఇది కూడా నేను సరోజినీలోనే తీసుకున్నాను. ఇందాక చూపించిన 2 అండ్ ఇందాక చూపించిన 3 అండ్ ఇది కూడా నేను సరోజినీలోనే తీసుకున్నాను. ఐ మీన్ ఇది సరోజినీలోనే, ఇది కూడా సరోజినీ అండ్ ఇది కూడా సరోజినీ అనమాట. చెప్పా కదా ఆ 2 ఫస్ట్ బ్లాక్ది ఇంకా డెనిమ్లా ఉంది కదా కాటన్, ఆ 2 200 పడింది. 200 ఈచ్. ఆ బ్రౌన్ ఏమో 250 అండ్ పెద్ద హ్యాండ్ బ్యాగ్ చూపించా కదా అది 300. ఇది కూడా 250 పడింది నాకు. జస్ట్ ఇలా ఉంటుంది సింపుల్గా, అంతే. ఇది ట్రెండీగా అనిపించింది నాకు, అంటే ఇప్పుడు జనరల్గా అందరూ వాడుతున్నారు కదా, నేను కూడా ఒకటి తీసుకుంటే బాగుంటుంది, 250 కదా అని తీసుకున్నాను వెళ్ళినప్పుడు. జస్ట్ ఇలా ఉంటుంది అనమాట లోపల, అంతే, ఇంకేం ఉండదు. జస్ట్ ఆ లోపల ఇంకో చిన్న డబ్బులు ఏమైనా పెట్టుకోవడానికి చిన్న జిప్ ఇచ్చాడు, పాకెట్లా ఇచ్చాడు. హ్యాండ్ బ్యాగ్ చూపిస్తాను మీకు, అదైతే నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే చూడండి, ఇది ఉంది కదా, ఇది ఇలా వస్తుంది అనమాట. ఇది నేను నార్మల్లీ సవానాలో చూసాను ఇలాంటి బ్యాగ్. నేను సవానాలో కూడా తక్కువే ఉంది, 350 300 ఉంది. కానీ ఇంకేమైనా పెట్టుకుంటే బాగుంటుంది కదా, షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి. ఎలాగో నేను సరోజిని వెళ్ళాను, అక్కడ నాకు ఇది 200కి కనిపించింది. ఇప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ 200 పడింది నాకు. ఇలా వస్తుంది, షైనీ స్లింగ్. ఈ వెనకాలేమో చిన్న పాకెట్ వస్తుంది ఇలా, అండ్ లోపల ఇలా ఉంటుంది. లోపల కూడా చిన్న పాకెట్ ఇచ్చాడు ఏమైనా డబ్బులు పెట్టుకోవడానికి. ముందుకి ఇలా చైన్ ఇచ్చాడు అనమాట. ఇది కూడా నాకు చాలా నచ్చింది. హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా క్లాస్ లుక్ వస్తుంది. అంటే ఇంత తక్కువ హ్యాండ్ బ్యాగ్స్ ఇంత తక్కువ రేటు కొంటుంది అని మీరు అనుకోవచ్చు, కానీ నేను ఎక్కువ డబ్బులు పెట్టుకోను అనమాట హ్యాండ్ బ్యాగ్స్కి. ఎందుకంటే నాకు ఎందుకో చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. ఇప్పుడు చాలా హ్యాండ్ బ్యాగ్స్ నచ్చుతాయి నాకు, అవన్నీ బ్రాండెడ్లోనే కొనుక్కుంటే చాలా డబ్బులు అవుతాయి. అంత డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు, మనకి తక్కువలో కాపీస్లా ఉంటాయి కదా, అవి తీసుకుంటే మనకి డబ్బులు సేవ్ అవుతాయి. అలాంటి బ్యాగ్ వాడాము అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో నేను మోస్ట్లీ బ్రాండ్స్ కన్నా ఇలా నేను స్క్రాచ్లోనే తక్కువకి బార్గెన్ చేసి తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఈ బ్యాగ్ కూడా నేను సరోజినీలోనే తీసుకున్నాను, చాలా నచ్చింది నాకైతే. ఇలా ఇలా క్రాస్ గా ఇలా డిజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ నాకు, ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ అయితే నాకు చాలా సాటిస్ఫైడ్గా అనిపించాయి సరోజినీలో కొన్నవి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్లో కొన్నవి కొన్ని ఉన్నాయి, అవి చూపిస్తాను. ఇప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా, ఇది నేను సవానాలో కొన్నాను అనమాట. ఇది ఇలా చూడడానికి ఇలా ఉండొచ్చు, కానీ కొంచెం స్టైల్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇలా జస్ట్ ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది. ఇదైతే నేను ఎప్పుడు కొన్నాను, ఒక 3 years అయిపోయింది అనుకుంటా, 2022లో కొన్నాను నేను. ఇది నాకు 300 పడింది. ఇప్పటికీ అదే రేట్ ఉంది సవానాలో. అప్పుడైతే అర్బానికన్ ఉండేది, ఇప్పుడు సవానా చేసేసాడు. అర్బానికన్ ఉన్నప్పుడు ఇవి నేను కొన్నాను. చూడండి, ఇది ఇలా పర్పుల్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది హ్యాండ్ బ్యాగ్. ఇది 300 పడింది నాకు. ఇదైతే చూడండి ఎంత ఎంత గ్రీన్గా, ఎంత ఫ్లాషీ కలర్. చాలా మంది నా ఫ్రెండ్స్ ఏంటి అలాంటి కలర్ తీసుకున్నా అన్నారు, కానీ నాకైతే నచ్చింది. నైట్ పార్టీస్కి పబ్కి వెళ్తున్నప్పుడు ఫ్లాషీ అవుట్ఫిట్స్ ఏమైనా వేసుకుంటే, లేదు మనం ఫ్లాషీ వేసుకోవట్లేదు బట్ స్టిల్ మనకు ఒక ఫ్లాషీ లుక్ రావాలి అవుట్ఫిట్ అంతా వేసుకున్నాక, అంటే ఈ హ్యాండ్ బ్యాగ్ పర్ఫెక్ట్ అని చెప్తాను నేను. ఇది కూడా నాకు జస్ట్ 300 పడింది. సమానాలో తీసుకున్నా, ఇది కూడా సేమ్ ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నప్పుడే తీసుకున్న, 3-4 years అయిపోతుంది. చూడండి ఎంత ఎంత బాగుంటుందో కలర్ అయితే. నాకు ఈ కలర్ చాలా చాలా నచ్చింది. ఇంకా బయట అయితే ఇంకా చాలా బాగుంది. వీడియో క్లారిటీ అంతా జస్టిఫై చేయలేదు దీనికి. ఇలా జస్ట్ ఒక సింగిల్ ఓపెనింగ్ మాత్రమే ఉంటుంది. చాలా బాగుంటుంది. మామూలుగా మనం డేట్కి వెళ్ళడానికి, జస్ట్ ఇలా వెళ్ళి వచ్చేయడానికి, ఒక రెస్టారెంట్కి కానీ కెఫేకి కానీ అండ్ పబ్కి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ అవుట్ఫిట్ మీదకైనా మ్యాచ్ అయిపోతుంది. అంటే కొంచెం వెస్ట్రన్ వేసుకుంటే, ట్రెడిషనల్ మీదకి అంటే ఐ మీన్ కుర్తీస్ మీదకి వాటికి నేను ఎప్పుడు ట్రై చేయలేదు వేసుకుని. బట్ ఏవో ఫొటోస్ ఏమైనా ఉంటే చూస్తాను దీంతో. చాలా కూడా నా ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్.
క్రీమీ వైట్ వస్తుంది. నాకు ఈ కలర్ ఏమంటారో అంత ఐడియా లేదు, మర్చిపోయాను యాక్చువల్లీ, ఇప్పుడు గుర్తు రావట్లేదు. కొంచెం వైటిష్ ఉంటుంది. జస్ట్ ఇలా ఒక జిప్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇలానే వస్తుంది చైన్ తోటి. మనకి స్లింగ్ అంటే ఇలా లెదర్ స్లింగ్ అలా ఏం రాదు, జస్ట్ ఇలా చైన్ స్లింగ్ వస్తుంది. ఇలా వేసుకోవడానికి మీరు అబ్జర్వ్ చేశారా, నా దగ్గర అన్ని ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. నేను ఎక్కువ ఇలాంటివి వేసుకుంటాను. ఎంత బాగుందో చూడండి. నాకైతే చాలా ఇష్టం ఈ హ్యాండ్ బ్యాగ్. ఇది కూడా అప్పుడే కొన్నా, గ్రీన్ పర్పుల్ది కొన్నప్పుడే ఇది కూడా కొన్నాను. ఇది కూడా నాకు 300 పడింది. మొత్తం 3 హ్యాండ్ బ్యాగ్స్ కలిపి 900 అయింది సవానాలో. ఏదో ఆఫర్లో కొన్నాను యాక్చువల్లీ, కానీ ఆఫర్ లేనప్పుడు కూడా 350-400 లోపే ఉంటుంది దాని కాస్ట్. ఇంకొకటి యాక్చువల్లీ ఇది నా పాత ఆఫీస్లో నేను రిజైన్ చేసినప్పుడు లాస్ట్ డే నాకు గిఫ్ట్ చేస్తారు, అదే లాస్ట్ డే మామూలుగా గిఫ్ట్ చేస్తారు కదా కేక్ కటింగ్ అప్పుడు, జస్ట్ కంగ్రాచులేషన్స్ అని ఒక గుడ్ బై చెప్పినప్పుడు, అప్పుడు నా కలీగ్స్ అందరూ కలిపి నాకు ఈ బ్యాగ్ గిఫ్ట్ చేశారనమాట. చాలా మంచి బ్యాగ్, చాలా బాగుంటుంది. పాపం అప్పటికప్పుడు సండే కదా, అన్ని క్లోజ్ ఉన్నాయి. సండే నైట్ వాళ్ళకి తెలిసింది నేను నెక్స్ట్ డేనే వెళ్ళిపోతున్నానని. అప్పటికప్పుడు బ్లింకిట్ అనుకుంటా, బ్లింకిట్లోనో జెప్టోలోనో తెలీదు, బ్లింకిట్లోనే ఇది వాళ్ళు పాపం ఆర్డర్ చేసి నా కోసం సర్ప్రైజ్ చేశారు. నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇష్టం. నాకు ఇలా కాస్మెటిక్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఫుట్వేర్, బట్టలు అంటే చాలా ఇష్టం అని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు గాయత్రికి హ్యాండ్ బ్యాగ్ ఇస్తే బాగుంటుంది కదా అని ఇలా నాకు ఇది ఇచ్చారనమాట. అసలు ఎంత మంచి థాట్ కదా. నిజంగా చాలా మంచి కొలీగ్స్ ఉండేవాళ్ళు నాకు అప్పుడు, చాలా మంచి వాళ్ళు. ఇలా దీనిలో చాలా జస్ట్ ఒక సింగిల్ ఓపెనింగ్ ఉంటుంది అండ్ ఇందులోని మనకి ఇక్కడ ఇలా పాకెట్ ఉండి ఇక్కడ ఇంకోటి పాకెట్ ఉంటుంది, జిప్ ఉంటుంది దానికి. ఇది కూడా నేను అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను. దీంతో కూడా ఫొటోస్ ఉంటాయి, నేను మీకు పంపిస్తాను. అండ్ ఇది మీకు లింక్ కావాలంటే కూడా నేను ఇది మీకు పంపిస్తాను. ఇలా ఆన్లైన్లో కొన్నవన్నీ, ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉన్న బ్రాండ్స్ అన్నీ కూడా నేను మీకు లింక్స్ పెడతాను. అండ్ బయట కొన్నవి సిమిలర్గా నాకు ఏమైనా కనిపిస్తే అవి కూడా మీకు లింక్ షేర్ చేస్తాను నేను, డోంట్ వరీ. అంత గుర్తుపెట్టుకుని నాకేమి ఇష్టమో గుర్తుపెట్టుకుని మరీ ఇచ్చారు. ఇది నాకు చాలా వాల్యుబుల్ గిఫ్ట్ అనమాట ఇది కూడా. అండ్ నా ఫ్రెండ్ వైషు ఇచ్చిన బ్యాగ్ కూడా, అంటే నా కోసం ఎవరేమి ఇచ్చినా కూడా వాళ్ళు ఆలోచించారు అనే అర్థం కదా. ఎందుకంటే మనకేమి ఇష్టమో వాళ్ళకి తెలీదు. మనతో టైం స్పెండ్ చేసి మనతో మాట్లాడడం వల్ల మన మీద ఒక అభిమానం వల్లే కదా, వాళ్ళు అభిమానమో ప్రేమో ఏదో ఒకటి దానివల్ల, అదొక ఎమోషన్ వల్ల, బాండింగ్ వల్ల మనకి ఒక గిఫ్ట్ అనేది ఇస్తారు ఎవరన్నా. అది మనం చాలా ప్రెషియస్గా, నేనైతే చాలా ప్రెషియస్గా చూసుకుంటాను. నాకు చాలా ఇష్టం. అంటే వాళ్ళు ఇచ్చారు అని కాదు, కానీ నాకు చాలా వాల్యుబుల్ గిఫ్ట్ అనమాట. వాళ్ళు ఎంత తక్కువ రేట్ ఇచ్చినా, ఎంత ఎక్స్పెన్సివ్ ఇచ్చినా, ఎలాంటిది ఇచ్చినా కూడా వాళ్ళు ఒక ఆలోచనతో ఇచ్చారు, ఒక బాండింగ్తో ఇచ్చారు. కాబట్టి అది నేను చాలా వాల్యుబుల్గా, ప్రైజ్లెస్గా చూస్తాను ఆ గిఫ్ట్ని. అంత వాల్యూ చేస్తాను నేను గిఫ్ట్స్కి. దట్స్ ఇట్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాగే చాలా వీడియోస్ చేస్తాను, నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఒక బిగినర్ని, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా వీడియోస్. ఇదే నా ఫస్ట్ వీడియో. ఇంతవరకు నేను జస్ట్ షార్ట్స్ అవి పెట్టాను అనమాట. సో మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. మీకు ఒకవేళ వీడియో నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయండి. అండ్ ఆల్సో కమెంట్ చేయండి. ఇంకేమైనా ఐడియాస్ ఉంటే మీ దగ్గర, ఏమైనా వీడియోస్ కావాలి అంటే అలా హాల్స్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకేమైనా డిఫరెంట్గా అనిపిస్తే కూడా చేస్తాను. ఓకే, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.